తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా అత్యంత హాట్ టాపిక్గా ఉందంటే అది బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేస్. వైపు అధికార పార్టీ విమర్శలు, ఇంకోవైపు బీజేపీ కౌంటర్లు. మీడియాలో భారీ చర్చ, హైకోర్టు వరకు వెళ్ళిన లీగల్ ఫైట్, పోలీసుల ముందు సరెండర్. ఈ కేసు ఎలా మొదలైంది, ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, ఎలాంటి సెక్షన్లు పెట్టారు, హైకోర్టు ఏమంది, సంజయ్ గారు ఎలా స్పందిస్తున్నారు, ఇందులో పూర్తి వివరాలు టైం లైన్తో పాటు మీకు పూర్తిగా వివరిస్తాను. మొదలుపెట్టే ముందు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది, తుది తీర్పు ఇంకా రాలేదు. కాబట్టి ఈ వీడియోలో ఇప్పటివరకు అందిన సమాచారం అండ్ మీడియా రిపోర్టర్లు చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ఈ వీడియోలో అయితే అన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ ఇంకా బండి భగీరథ్ ఎవరు, ఈ కేసులో వీళ్ళ పేర్లు ఎందుకు అంత పెద్ద చర్చగా మారాయి? సంజయ్ గారు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బీజేపీలో కీలక నాయకుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. కుమారుడు బండి భగీరథ్. ఇంతకుముందు కూడా కొన్ని వివాదాల్లో ఇతని పేరు చాలా మందికి వినిపించింది. 2023లో ఒక కాలేజీ విద్యార్థిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో కూడా కేసు నమోదైంది. ఇప్పుడు వచ్చిన కేసు మాత్రం చాలా సీరియస్. అంటే ఇందులో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది. కేసు ఎలా మొదలైంది ప్రకారం ఒక మైనర్ అమ్మాయి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు బయటకు వచ్చింది. మరియు బండి భగీరథ్ ఇద్దరి మధ్యలో కొన్ని రోజుల రిలేషన్ అండ్ ఇద్దరికి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి కాంటాక్ట్ ఉన్నట్టు మీడియా రిపోర్టర్స్ చెప్తున్నారు. పరిస్థితులు మారాయి. అయితే ఆ అమ్మాయికి చెందిన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోక్సో అంటే ఏమిటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఉన్న వారిపై జరిగే లైంగిక నేరాలపై జరిగిన వాటిపై దీనికి కేసు వేయడం జరుగుతుంది. కింద కేసు నమోదైతే అది చాలా సీరియస్గా పరిగణిస్తారు. ఈ చట్టంపై కేసు అయిన తర్వాత జైలుకి వెళ్తే అంత ఈజీగా బయటికి రాలేరు. రాజకీయ దుమారం. బయటకు వచ్చిన వెంటనే కొన్ని రోజుల వరకు భారీ దుమారం మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై చాలా విమర్శలు మొదలుపెట్టాయి. సాధారణ వ్యక్తి అయితే ఇంత లేట్ అయ్యేదా అని విమర్శిస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం మీ కేసుని రాజకీయంగా వాడుకుంటున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మీడియాలో కూడా రెండు వర్గాల మధ్య పెద్ద వార్ జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని కేసు వేసి జైల్లో వేయాలని అంటున్నారు. మరికొందరేమో కోర్టు తీర్పు వచ్చే వరకు అతన్ని ఏం చేయొద్దని కొంతమంది అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో వాటిపై కూడా చర్చించడం జరిగింది. కేసు అప్పటికే కేవలం లీగల్ ఇష్యూ అస్సలు కాదు, పొలిటికల్ ఫైట్ గా కూడా భారీగా మారిపోయింది. కోర్టు లీగల్ ఫైట్. కేసుపై తీవ్రత పెరుగుతుండడంతో బండి భగీరథ్ గారు హైకోర్టును ఆశ్రయించారు. తరపున లాయర్లు ముందస్తు బెయిల్ కోరారు. అది ఏంటంటే బాధితులు మైనర్ కాదు, మేజర్ అని శిక్షలు వర్తించమని వారంటున్నారు. బాధితురాల తరపున చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. గంటల పాటు వాదనలు జరిగాయి. బాధితురాలి రిపోర్ట్స్ కూడా పరిశీలించినట్టు రిపోర్టులు చాలా వరకు తెలిపాయి. హైకోర్టు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రొటెక్షన్ ఇవ్వలేమని క్లియర్ గా చెప్పేసింది. తర్వాత కేసు మరింత హాట్ గా జరిగింది. నిర్ణయం తర్వాత కేసు ఇంకా మరీ హాట్ టాపిక్ గా జరిగింది. నిర్ణయం తర్వాత కేసు మరింత హాట్ టాపిక్ గా చెలరేగిపోయింది. కోర్టు నుంచి తక్షణమే ఉపశమనం రాకపోవడంతో కోర్టులో కేసు అయ్యేందుకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ పెట్టడంతో వారికి చాలా ప్రమాదంగా ముప్పు ఎదురైంది. ఎందుకంటే కోర్టు నుంచి విడుదల అవకాశాలు రాకపోవడంతో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. సమయంలో పోలీసులు కూడా సర్కులర్ కూడా తీసినట్టు వార్తలు వచ్చాయి. దేశం విడిచి వెళ్లకుండా అరెస్ట్ పెట్టినట్టే. అరెస్ట్ నుంచి వెంటనే రిలీఫ్ రాకపోవడంతో బండి భగీరథ్ గారు వెంటనే పోలీసుల చేతిలో చిక్కేశారు. బండి భగీరథ్ గారు పోలీసు చేతులకి హాజరయ్యారు. తర్వాత పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కేసులు విచారణ ప్రక్రియ మొదలైంది. బండి సంజయ్ గారు చేసిన వార్తలు కూడా చాలా వైరల్ అయినాయి. లెక్క చేయకుండా చట్టం ముందు అందరూ సమానమని మీడియా ముందు చెప్పినట్టు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారాయి. చాలా మంది తన కుమారుని పోలీసులకి అప్పగించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరు ఒత్తిడి పెరగడంతో ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు. ఇదేమో ఏది అబద్ధం అనేది క్లియర్ గా అయింది. ఇదేమో అనేది విచారణ మొత్తం క్లియర్ గా అయిపోయిన తర్వాతనే క్లియర్ గా తెలుస్తుంది. సోషల్ మీడియా రియాక్షన్స్. కేసుపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగింది. న్యాయం జరగాలని పోస్టులు పెట్టారు. మీడియాలో ట్రయల్స్ అవుతుంటున్నారు. పార్టీలు కూడా ఐటీ సెల్స్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. చాలా మాటలు అయితే మాట్లాడుతున్నారు. బాధితురాలకు మద్దతు పోస్టులు పెడుతున్నారు, కుట్ర చేస్తున్నారు అంటే పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియా మొత్తం రెండు భాగాలుగా విడిపోయింది. కొన్ని ఫేక్ పోస్టులు, పోలీసులు కూడా తప్పు సమాచారం పెట్టి కరెక్ట్ సమాచారం పెట్టిందని వీటిపై కూడా
విమర్శించడం కోసం, రక్షించడం కోసం అయితే చాలానే ఇక పోలీసులు కూడా తప్పుడు సమాచారం నిజమైన సమాచారం దీనిపై కూడా బాగానే చర్చిస్తున్నారు. కేసు ఎక్కడ ఉంది, కేసు విచారణ దశలో ఉంది, సాక్ష్యాలు సేకరిస్తున్నారు, మరి విచారణలు కొనసాగనున్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాధితురాలి వయసు లేదా మైనరాడి నిర్ధారణ కావడం చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. డిస్ప్లినరీ సెక్షన్లు అండ్ సాక్ష్యాలు, విచారణలు, స్టేట్మెంట్ ఇవన్నీ డిస్ప్లినరీ సెక్షన్లు, విచారణలు, ఇంకా స్టేట్మెంట్ ఇవన్నీ కేసులో చాలా కేసు పెట్టిన సెక్షన్లు, స్టేట్మెంట్లు, కోర్టు విచారణలో కీలకంగా మారనున్నాయి. బయటకు వచ్చిన సమాచారం ఒకవైపే కావచ్చు. తీర్పులు వచ్చే వరకు న్యాయాలు రావడం సరైనది అసలే కాదు. కేసుకు తెలంగాణలోనే కాదు, తప్పకుండా చర్చకు దారితీస్తుంది. అంటే ఇందులో రాజకీయ శక్తి చాలానే ఉంది. సోషల్ మీడియా ప్రచారాలు, సోషల్ మీడియా చట్టం, ప్రచారాలు ఇవన్నీ చాలానే కలిసిపోయాయి. దానికి ముఖ్యమైన విషయం ఒకటే, ఏమిటి అసలు చట్టం ఏమంటుంది, ఏ తీర్పిస్తుంది, కోర్టు ఏ తీర్పిస్తుంది. పైన కేసు మరోసారి మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. పైన రాజకీయ నాయకులైనా ఎవరికైనా చట్టం ఒకే విధమైన శిక్ష విధిస్తుందని ఈ కేసు అయితే మనకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీడియాలో వచ్చే ప్రతి విషయం వెంటనే నమ్మకూడదని నేర్పిస్తుంది. సమాచారం కోర్టు నిర్ణయం కోసం మనం అయితే వేసి చూడాలి. కేసులో మీ అభిప్రాయం పెట్టి కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. డైలీ న్యూ అప్డేట్స్ కోసం మన మ్యాక్సీ బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.